అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఎక్కువ మంది ఇష్టపడే వెజిటేబుల్లో ఆలుగడ్డ ఒకటి కదా. సో ఈరోజు మనం ఆలుగడ్డ చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఆలుగడ్డ, బంగాళదుంప, ఉర్లగడ్డ అన్నీ ఒకటే. ఈ ఆలుగడ్డ చిప్స్ని కొంతమంది వడియాలని, కొంతమంది వేఫర్స్ అని, కొంతమంది చిప్స్ అని అంటారు. ఇవి కూడా వడియాల్లాగే ఎక్కువ రోజులు ఉంటాయి, అంటే 1 year పైన కూడా ఉంటాయి. సో అవి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం మంచి ఆలుగడ్డల్ని, అంటే పెద్ద సైజులో చూసుకొని ఆలుగడ్డల్ని తీసుకొని వచ్చి, అంటే ఏమీ లేకుండా పాడవ్వకుండా అట్లా ఉండే ఆలుగడ్డల్ని చూసుకొని తెచ్చుకోవాలి. తర్వాత ఇలాంటి గ్రేటర్ ఒకటి కావాల్సి ఉంటుంది, అంటే చిప్స్ తురుముకుంటారు కదా, సో అలాంటిది కావాలన్నమాట. కొద్దిగా సన్నగా ఉంటే బాగుంటుంది. ఇలాంటివి చూస్తున్నారు కదా, ఇలాంటివి అందరి ఇళ్లలోనూ ఉంటాయి. బట్ కొద్దిగా సన్నగా చిప్స్ తురుముకునే గ్రేటర్ అయితే కావాలి మనకి. మీ దగ్గర లేకపోతే కొంచెం లావైనా పర్లేదు, మరీ లావుగా ఉండకూడదు. చిప్స్ తురుముకునేది ఉంటుంది కదా, అదైతే ఖచ్చితంగా దీనికి కావాలి. సో ఇక్కడ నాకు 2 ఉన్నాయి కదా, వాటిలో నేను సన్నది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది కొద్దిగా లావు ఉంటుంది, సో అందుకని నేను ఆ పొడుగ్గా ఉంది కదా దాన్ని తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తున్నారా, రకరకాల సైజుల్లో మనకి పొటాటోస్ ఉన్నాయి. కొంచెం పెద్ద సైజే కావాలి, అంటే మరీ పెద్ద సైజు ఉన్నా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. బట్ అదైతే చిప్స్ అయితే వడియాలు అది బాగుంటాయి అన్నమాట, చూసేదానికి తినేదానికి వాటికి అపియరెన్స్ బాగుంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది 332 గ్రాములు వచ్చింది ఈ ఒక్క ఆలుగడ్డని. సో ఇదేంటంటే అన్ని గ్రేటర్స్కి పనికిరాదు, సో మీడియం సైజులో ఉండేది చూసి చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలాంటిది మీడియం సైజ్ ఒకటి పెడుతున్నాను. ఇప్పుడు చూడండి దాని వెయిట్ ఎంత ఉంటుందో. ఇంత సైజ్ అయితే నాకు తెలిసి అన్ని గ్రేటర్స్కి సరిపోతుంది. ఇది 178 గ్రామ్స్ ఉంది. సో ఒక 200 గ్రామ్స్ వరకు నీట్గా ఉంటుందన్నమాట. సో అలాంటివి తీసుకొని, అంటే లేకపోతే పర్లేదు, చిన్నవైనా ఏం ప్రాబ్లం ఏం లేదు, బట్ ఆ సైజ్ అయితే కొంచెం బాగుంటాయి చూసేదానికి అంతే. సో అవన్నీ తీసుకొని మొత్తం తొక్క తీసేయాలి. పక్కనే ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోండి. మనం ఈ ఆలుగడ్డలన్నీ తురిమేసుకొని దానిలో వేసుకోవాలి. బయట పెట్టేస్తే నల్లగైపోతాయి కదా, సో అందుకని వాటర్లో వేసేసుకోవాలి. సో నిండుగా ఉండాలి వాటరు, అంటే ఆలుగడ్డలన్నీ లోపలికి ఉండాలి. సో అందుకని కొంచెం ఎక్కువ నీళ్ళే తీసుకోండి. ఈ ఆలుగడ్డలన్నీ తొక్క తీసేసుకొని దానిలో వేసేసుకోవాలన్నమాట. ఈ ఆలుగడ్డల తొక్కల్ని కూడా మనం పారేయకుండా, మనం బాల్కనీలో కానీ మన గార్డెన్లో కానీ చెట్లు ఉంటాయి కదా, వాటికి ఎరువులాగా ఉపయోగించుకోవచ్చు. సో ఇవి పడేయకండి. మీకు ఏమైనా పూల కుండీలు అలాంటివి ఉంటాయి కదా, తొట్లు, వాటిల్లో ఇది వేసేసుకోవచ్చు. అదొక చిన్న చిట్కా అనమాట. ఈ చిప్స్ నేను చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఇది నాకు నేర్పించింది వచ్చి మా నార్త్ ఇండియన్ ఫ్రెండ్. ఒకసారి తను ఇట్లా వేయించుకొని తీసుకొస్తే నాకు కొత్తగా అనిపించింది. ఏంటిది అని అడిగితే ఆలుగడ్డ చిప్స్ అంది. ఆలుగడ్డ చిప్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా, ఇదేంటి అనుకున్నాను. సో ఇవి ఎండబెట్టి చేసేవి అన్నది. అప్పుడు రెసిపీ కనుక్కుంటే తను చెప్పిందనమాట. అండ్ ఒక సమ్మర్లో పెట్టడం స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ పెడుతూ ఉంటానన్నమాట. ఇవి ఎండడానికి ఎక్కువ టైం కూడా పట్టవు, చాలా ఫాస్ట్గా ఎండిపోతాయి. అండ్ మీకు ఎక్కువ, అంటే 1 year వరకు ఉంచుకోవాలి అని లేకపోయినా ఒక 1 kg 2 kgs అట్లా అప్పుడప్పుడు చేసుకోవచ్చు. అంటే బాగా ఎండలు ఉంటాయి చూసారా, ఆ ప్రదేశాల్లో అయితే ఇవి ఈజీగా అప్పుడప్పుడు చేసుకోవచ్చు. కొద్దిగా ఎండ తక్కువగా ఉండే ప్రదేశాల్లో అయితే సమ్మర్లో చేసుకుంటే బెటర్. ఇది నా పర్సనల్ ఒపీనియన్. కొద్దిగా అక్కడక్కడ స్కిన్ పోకుండా ఉంటే పర్లేదు, అది నీళ్ళల్లో వేసిన తర్వాత కొంచెం క్లీన్ చేసుకొని మనం అక్కడక్కడి నుంచి లాగేయచ్చు. ఇట్లా ఏదన్నా కొద్దిగా చిన్న మచ్చ లాంటిది ఉంటే అట్లా మీరు చాక్ తోటి తీసేసేయండి. వాటర్లో వేసేస్తే ఆటోమేటిక్గా ఈ చిన్న చిన్న మట్టి అట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ పోతాయి. పోకపోతే ఊరికే జస్ట్ అట్లా స్క్రేప్ చేసేసేయండి చాక్ తోటి, సరిపోతుంది. సో ఇది చేసుకోవడం ఈజీగానే ఉంటుంది, అండ్ ఒక్కరే చేసుకోవచ్చు కూడా, 10 మంది అవసరం లేదు దీనికి. సో అది ఎలా ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇవన్నీ వాటర్లోకి వేసేసాను కదా, ఎక్కడెక్కడ ఏదన్నా ఉంటే కొంచెం అట్లా తీసుకొని, ఇప్పుడు చూడండి ఇట్లా ఒక ఘాటులాగా ఉంది, అది అంటే కిందకి వెళ్ళిపోయినట్టుంది. సో దాన్ని మనం తీసేసుకునేది చాక్ తోటి, అంతే, సింపుల్. కాకపోతే మనం తెచ్చుకునేటప్పుడు కొద్దిగా మంచిగా ఉండి తెచ్చుకుంటే బెటరు. నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చాను, అండ్ నేను ఆర్డర్ ఇచ్చేసి వచ్చాను.
సో వాళ్ళు పైకి తీసుకొచ్చారు కాబట్టి నాకు చూసుకునేంత ఛాన్స్ లేదు. బట్ మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి తీసుకొచ్చేసారు. మీరు కనుక మార్కెట్లోకి వెళ్ళి తెచ్చుకునే పనితే జాగ్రత్తగా చూసి తెచ్చుకోండి. సో ఇట్లా నీట్గా వాష్ చేసేయండి. 1కి 2 సార్లు కడిగేయండి. సో మట్టి గిట్టి ఏదన్నా ఉంటే మొత్తం వాష్ అవుట్ అయిపోతుంది. సో ఇవంతా కడిగేసుకున్నాక అవి అలాగే పెట్టేసుకొని ఇప్పుడు మనం గ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. చిప్స్ని గ్రేట్ చేసుకోవాలన్నమాట. సో గ్రేటర్ తీసుకొని ఇంకొక దానిలో ఒక పాత్రలో నీళ్లు పెట్టుకొని ఆ గ్రేటర్ని దానిపైన పెట్టేసుకొని మొత్తం చిప్స్ తురివేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మనం ఫాస్ట్గా చేస్తూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి గీసుకుంటుంది. సో ఇలా అన్నీ తురివేసుకోవాలన్నమాట. ప్లెయిన్ వాటర్లోనే, ఇంకేం అవసరం లేదు. ఉప్పు అదంతా కూడా ఏం అవసరం లేదు. జస్ట్ నీళ్ళు కొద్దిగా ఎక్కువ తీసుకొని దానిలో తురివేసుకోవాలి అంతే. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మనం గడ్డంతా తురిమేసుకున్న తర్వాత లాస్ట్లో ఉంటుంది కదా, అది కొద్దిగా మందంగా వస్తుంది. అయినా పర్లేదు, అదేం ప్రాబ్లం లేదు. దాన్ని కూడా నీళ్ళలో వేసేసుకోండి. చూస్తున్నారా ఎంత పల్చగా వచ్చిందో? ఇటువైపు నుంచి చూస్తే అటువైపు కనిపించేటట్టు అనిపిస్తుంది అనమాట. సో మొత్తం అన్నీ తురిమేసుకోండి. ఇప్పుడు నేను తురుముతున్న ఆలుగడ్డ వచ్చి మనం 300 గ్రామ్స్ అని చెప్పి చూసారా ఫస్ట్. అది చూడండి చాలా పెద్దగా ఉంది. అండ్ చిప్స్ కూడా చాలా పెద్దగా వస్తాయన్నమాట. కాకపోతే తురిమేటప్పుడు కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. అంటే ఆ సైజు ఉండాలి, అప్పుడే మనకు ప్రాపర్గా వస్తుంది. ఈ గ్రేటర్ కొంచెం పెద్దది, సో అందువల్ల నీట్గా వస్తుంది. కొంతమంది చిన్నవి ఉంటాయి కదా, వాళ్ళదైతే ఇబ్బంది అవుతుంది అనమాట. ఇలాంటి పెద్ద గడ్డలు తురిమేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే చూసి మీడియం సైజ్గా మన గ్రేటర్ని బట్టి తెచ్చుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. మీకు ఇంకొక స్టైల్ ఆఫ్ చిప్స్ దీనిలోనే చూపిస్తాను. అవేంటంటే ఇప్పుడు ఇట్లా రేకులుగా, అంటే రేకులాగా ఉంది చూడండి, దాన్ని ఇలాగా గ్రేట్ చేస్తే ఇలాగా వస్తాయన్నమాట. మనకి ఎక్కువగా లేస్ చిప్స్లో కనిపిస్తూ ఉంటాయి అట్లా. సో ఇప్పుడు స్ట్రెయిట్గా పెట్టాం కదా, ఇప్పుడు అడ్డంగా పెట్టండి, అప్పుడు ఇంకొక డిజైన్ వస్తుంది. చూసారా? ఇలాగా హారిజంటల్గా ఒకసారి, వర్టికల్గా ఒకసారి పెడితే అట్లా మనకి స్క్వేర్ షేప్లో వస్తాయన్నమాట. చూసేదానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. కాకపోతే పని కొద్దిగా కష్టం. అంటే ఇటు అటు తిప్పుకుంటా చేసుకోవాలి. కాబట్టి అలవాటైపోతే ఏమనిపించదు, స్ట్రెయిట్గానే వస్తుంది. ఇట్లాంటి మచ్చలు ఏమన్నా ఉంటాయి కదా, అవన్నీ అట్లా కట్ చేసేసుకోండి, వెళ్ళిపోతాయి. అంటే మొత్తం ఆలుగడ్డ మొత్తం పారేన అవసరం లేదు. సో కొంచెం పక్కకు తీసేసేయండి అంతే. ఈ టైప్ ఆఫ్ చిప్స్ నాకు చాలా ఇష్టం. చూసేదానికి భలే ఉంటాయి. అండ్ ఫ్రై చేసినప్పుడు కూడా చాలా బాగా వస్తాయి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇవి మనకి లేస్ చిప్స్లో కనిపిస్తూ ఉంటాయి చూడండి, ఇట్లా ఈ మోడల్లో. సో అదనమాట. అది ఇప్పుడు చేయట్లేదు, ఇంకొకసారి ఒక బ్యాచ్ ఫుల్ కంప్లీట్ అవే చేస్తాను. అండ్ ఇవి మాత్రం ఇప్పుడు స్ట్రైట్గానే ప్లెయిన్గా చేసేస్తాను. ఇప్పుడు మొత్తం తురిమేసుకున్నాం కదా, ఇవి వాటర్ ఫుల్ లెవెల్లో, అంటే మనకి ఆలుగడ్డలన్నీ కింద మునిగిపోవాలి, నీళ్లు పైకి తేలుతూ ఉండాలన్నమాట. అంటే నలుపు రంగు రాకుండా ఉండేదానికోసము. సో ఇలా తురిమి పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు మనం తగినన్ని నీళ్లు తీసుకొని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ కూడా ఏంటంటే ఆలుగడ్డలన్నీ మునిగిపోయే అన్ని నీళ్లు తీసుకోవాలి. అంటే మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో అవన్నీ తురివేసిన తర్వాత దానిలో వేస్తే నీళ్లు పైకి తేలాలి, చిప్స్ అన్నీ, అంటే ఆలుగడ్డ అంతా కింద ఉండాలన్నమాట. సో ఇప్పుడు బాగా బాయిల్ అవుతుంది కదా, కొద్దిగా ఉప్పు వేసుకోండి. అంటే మీరు ఎన్ని వేస్తున్నారో దానికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న ఆలుగడ్డలను తీసి దీనిలో వేసుకోవాలి. ఇక్కడ ఇంకోటి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం తీసుకునే గిన్నె కొద్దిగా మందంగా ఉండే గిన్నె తీసుకోవాలి. అలాగే వెడల్పుగా ఉండే తీసుకోండి, సో దట్ ఈజీగా కలుపుకునేదానికి బాగుంటుంది. ఒక్కొక్కసారి మన కొలత తప్పైనప్పుడు ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు బాగా వేడిగా ఉన్నాయి కదా నీళ్ళు, సో దానిలో ఇంకా 2-3 గ్లాసులు నీళ్లు పోసేసేయండి. అంటే ఆలుగడ్డలు మునిగే వరకు చూసుకొని కొద్దిగా నీళ్లు పోసేసేయండి. పర్లేదు, ఏమవ్వదు. జస్ట్ ఇంకొంచెం సేపు ఎక్స్ట్రా అవుతుంది, ఇంకొక 1 or 2 minutes ఎక్కువ అవుతుంది అంతే. అంటే ప్రాసెస్ అదంతా కూడా. సో ఇప్పుడు నాకు నీళ్లు సరిపోలేదు, అందుకని ఇంకొక 2-3 గ్లాసులు
నీళ్లు పోసేయాలి అంతే. ఇప్పుడు మొత్తం నీళ్లు పోసేసాం కదా, బాగా మునిగిపోయాయి కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే మూత పెట్టేసేయాలి. మూత పెట్టేస్తే బాగా బాయిల్ అయిపోతాయి. మూత పెట్టమన్నాను కదా అని అలాగే పెట్టి వదిలేయొద్దు. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత తీసి చూడండి, బాయిల్ అవుతూ ఉంటాయి. 1-2 సార్లు దీన్ని ఇట్లా కిందవి పైకి పైవి కిందకి చేయాలన్నమాట. అంటే కింద ఒక్కటే ఉడికి పైన ఉడకకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొద్దిగా అటు పైకి కిందకి చేస్తూ ఉండాలి. బాగా బాయిల్ అవ్వాలన్నమాట వాటరు. మీకు ఒకే ఒక గుర్తు ఏంటంటే, అంటే కొండ గుర్తులాగా చెప్తున్నాను, అట్లా చెప్తే ఈజీగా ఉంటుంది కాబట్టి అందరికీ. సో ఇలా చేసేటప్పుడు కొద్దిగా నైస్గా నైత్రంగా చేయండి. దడ చేసేసారంటే విరిగిపోతాయి అన్నమాట. మీకు ఇది అయిపోయింది, ఉడకడం అయిపోయింది అని ఎప్పుడు తెలుస్తుందంటే, నైస్గా అలా పొంగొస్తూ ఉంటుంది. లేదు అంటే ఇలా గోరు పెట్టి చూసినా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే తెలిసిపోతుంది. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అయితే ఈజీగా అట్టే తీసేస్తారు. సో కొంతమందికి ఎక్స్పీరియన్స్ కాదు కానీ చేసుకోవాలని ఉంది అనుకున్నప్పుడు, ఇక్కడ చూస్తున్నారు కదా బాయిల్ అవుతూ ఉంది వాటరు. సో ఇప్పుడు ఈ స్టేజ్లో పొటాటోస్ చాలా టెండర్గా ఉంటాయి, అంటే కొద్దిగా ఉడికుంటాయి కదా, కొంచెం ఇట్లా అనగానే తునిగిపోయేటట్టు ఉంటాయి. అందుకని కొద్దిగా జాగ్రత్తగా ఇటు అటు అనుకుంటూ బాగా నురుగొస్తుంది, అదొక్కటే గుడ్డి గుర్తు అనమాట. బాగా పొంగుతూ ఉన్నప్పుడు ఆఫ్ చేసేసేయండి అంతే. చూస్తున్నారు కదా ఇట్లా బాగా నురుగొస్తూ ఉంది కదా, ఆఫ్ చేసేసుకోండి అంతే, సింపుల్, ఇంకేం లేదు. జస్ట్ ఇట్లా నురుగుగా వస్తూ ఉంది అనుకున్నప్పుడు అంటే బాగా అది హీట్ అయిపోయినట్టు అర్థము, బాయిల్ అయిపోయినట్టు అర్థం అనమాట. సో ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి అలా పక్కన పెట్టేసేయండి అంతే. జస్ట్ ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇలా చిల్లులు గిన్నె ఉంటుంది కదా, దాన్ని తీసి రెడీగా పెట్టుకోండి. సో ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు దీనిలో పోసేసుకోవాలి. ఒక చిన్న సలహా చెప్తున్నాను, నార్మల్గా బయట పోసేసే పని అయితే వాటర్ పర్లేదు, మనం ఈ సింక్లో కనుక పోసే పని అయితే కొద్దిగా చల్ల నీళ్ళు తిప్పుకొని ఆ తర్వాత ఈ వేడి నీళ్ళన్నీ దానిలో పోయండి. ఎందుకంటే కింద ఒకవేళ ప్లాస్టిక్ది ఉంటుంది కదా పైపు డ్రైన్ అయ్యేది, అది ఎక్కువ వేడిని తట్టుకోలేదు కదా, అలాంటప్పుడు ప్రాబ్లం అవుతుంది. అందుకని చిన్న టిప్ లాగా చెప్తున్నాను ఇది మీకు. చల్లనీళ్ళు తిప్పేసుకోండి, ట్యాప్ తిప్పేసి ఈ వేడి నీళ్ళు దానిలో పోసుకుంటూ ఉండండి అంతే. అది జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను. వేడి నీళ్ళు ప్లాస్టిక్వి పాడు చేస్తాయి కాబట్టి కింద మనకి పైప్ ఉంటుంది కదా సింక్ కింద, దానికోసం చెప్తున్నాను. సో ఇలాగా పోసేసుకోవాలి మొత్తం, చిల్లులు గిన్నెలు పోసేసుకుంటే జస్ట్ ఒక 1-2 మినిట్లో కొద్దిగా చల్లారుతుంది. సో ఈ లోపల మనం ఏం చేయాలంటే బయట అది ఎక్కడైతే ఎండబెట్టుకుంటున్నామో అక్కడ ఒక క్లాత్ వేసేసుకోండి, ఒక నీట్గా వైట్గా ఉండే క్లాత్ వేసేసుకోండి. ఎక్కువసేపు ఇలాగా చల్లారనిచ్చే వరకు ఉంచకుండా కొద్దిగా తేమ వేడి ఉన్నప్పుడే మనం పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. ఎక్కువసేపు వదిలేస్తే ఒకటికొకటి అతుక్కుపోతాయి కదా, ఎక్కువసేపు అతుక్కుపోతాయి, అప్పుడు తీయడం ఇంకా కష్టం అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్కటిగా విడివిడిగా తీసి మనం ఆరబెట్టుకోవాలి. కొద్దిగా ఇది పని అయినా అంత ఇబ్బంది కలిగించే పని అయితే మాత్రం కాదు, ఈజీగానే వస్తుంది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి, అంటే సన్నగా తురిమేసుకున్నాం కదా, సో కొద్దిగా అతుక్కొని ఉంటాయి, కొంచెం అట్లా బంకగా అనిపిస్తుంది స్టిక్కీగా ఉన్నట్టు, ఎందుకంటే స్టార్చ్ ఉంటుంది కాబట్టి. ఇద్దరు కనుక ఉంటే ఈజీగా పని అయిపోతుంది. ఒకరే ఉన్నా కానీ ఒక బ్యాచెస్గా చేసుకోండి, ఒక 2 kgs ఒకసారి, 3 kgs ఒకసారి, అట్లా చేసుకుంటే ఈజీ అవుతుంది. ఈ ఆలుగడ్డ వడియాలు కూడా చాలా ఫాస్ట్గా ఎండిపోతాయి అన్నమాట. అంటే చాలా ఫాస్ట్గా ఎండిపోతాయి, అంటే మంచి ఎండల్లో కనుకైతే జస్ట్ ఒక 3-4 అవర్స్లోనే బాగా ఎండిపోయినట్టు అయిపోతాయి. బట్ సాయంత్రం వరకు ఉంచితే టక్ అన్ని పైకి లేచి వచ్చేస్తాయి. కాకపోతే కొద్దిగా గాలి ఎక్కువ ఉందంటే మాత్రం ఈ లేచి పైకి వచ్చి పక్కకి ఎగిరిపోతూ ఉంటాయి. సో అందుకని తగు జాగ్రత్తలు తీసుకోండి మీరు. సో ఆల్రెడీ నేను ఒక బ్యాచ్ చేసేసి ఉన్నాను ముందు, అవే అక్కడ స్తంభాలంలో పెట్టున్నాను. ఇవి మీకు చూపించడం కోసం నేను ఈరోజు చేసినవి చూస్తున్నారు కదా. పెట్టేటప్పుడే చాలా వరకు అట్లా లైట్ ఆ తేమంతా పోతూ ఉంటుంది. సో అలా అన్నీ మొత్తం ఆరబెట్టేసుకోండి. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు, సో ఎవరైనా చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను మా పక్కన టెర్రస్లో మా ఫ్రెండ్ వడియాలు పెడుతోంది, అక్కడికి తీసుకెళ్తాను రండి. చూస్తున్నారా, తను కూడా సేమ్ పొటాటో చిప్స్ వడియాలు అదే పెడుతోంది.
ఇదండి, తనైతే ప్లాస్టిక్ కవర్లో వేసింది, నేను క్లాత్ పైన వేసుకున్నాను. ఇక్కడ తను ఇంకొక టైప్ ఆఫ్ వడియాలు పెట్టుకుంటోంది, అది కూడా ఆలుగడ్డతోనే, సగ్గుబియ్యం ఆలుగడ్డ వేసి. అండ్ ఇదండి, ఇది ఫస్ట్ బ్యాచ్ పొటాటో చిప్స్. సో ఇవి చేసేసాను. ఇది నేను మీకు ఇందాక చూపించాను చూసారా, లేస్ చిప్స్ లాగా ఉంటాయని, అవన్నమాట ఇవి ఇంకొక బ్యాచ్. సో ఇవి కూడా తయారు చేశాను, మీరు కూడా చేసుకోండి, బాగుంటాయి. అంటే చూసేదానికి లుక్, పిల్లలకైతే మాత్రం చాలా నచ్చుతాయి. ఇవి చేసుకోవడం చాలా ఈజీనే, కాకపోతే కొద్దిగా ఓపిక ఉండాలి అంతే, ఇంకేం లేదు. అండ్ ఇవి బాగా ఎండిపోయిన తర్వాత, అంటే ఇవి కూడా దగ్గర దగ్గర ఒక 4-5 days బాగా ఎండనివ్వండి. ఎండిన తర్వాత తీసి కనుక మనం బాక్స్లో, అదే డబ్బాలో పెట్టేసుకున్నామంటే ఒక 1 year పైన వరకు ఉంటాయి. మధ్యలో కావాలి అనుకుంటే మీరు ఒకసారి ఎండబెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనం వేయించుకుంటున్నాం చూడండి. ఇవి చాలా ఫాస్ట్గా వేగిపోతాయి, చాలా ఫాస్ట్గా అంటే చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. ఎక్కువ హీట్ మీద పెట్టొద్దు, సిమ్లో పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత వేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మంట పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా బ్రౌన్ కలర్కి వచ్చేస్తాయి. సో ఆలుగడ్డలు కదా, కొంచెం ఫాస్ట్గా వచ్చేస్తాయి, అందుకని కొంచెం తొందరగా తీసేసుకోవాలి. సో ఇవి కొంతమంది ఇలాగే ప్లెయిన్గా తింటారు, కొంతమంది మాత్రం మిరప్పొడి ఉప్పు, అంటే వేయించుకున్న తర్వాత మిరప్పొడి ఉప్పు దానిపైన చల్లుకొని తింటారనమాట. అంటే మిరప్పొడి ఉప్పు మీరు వేడిగా ఉన్నప్పుడే దాని మీద చల్లుకోవాలి. మీకు ఒకవేళ చాట్ పౌడర్ అట్లా ఇష్టం ఉంటే కనుక దాని మీద వేసుకొని తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. అండ్ ఇంతవరకు వాచ్ చేసినందుకు వీడియోని చాలా చాలా థ్యాంక్స్. బాయ్ అంటిల్ నెక్స్ట్ వీడియో.